నంద్యాల జిల్లా ఆత్మకూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం కొలను భారతిలో వసంతి పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఏఈఓ ఫణీధర్ కుమార్, నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జ్ శివానందారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ముఖ మండపంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం తరపున అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. पार्वतीपतये हर हर महादेव हर लक्ष्मी भारवेवो महाभारतवेदो लक्ष्मी भरतगामिनी यस्यां हिरण्यं विन्देयं कामश्वं वरुधानहम् अश्वपूर्वामृतमक्वये श्रीमादेवी గ్రూప్ ఆడే పోతున్నాయి. అందరు ప్రసాదం తర్వాత రెండో వరుసలో ఓ నమః కూడా సరస్వతి దేవి నమస్కారం చేసుకోండి. చక్కగా మీ పిల్లలకి విద్యా విద్యులన్నీ కూడా కలగాలని దక్షిణేశాక్ష సూత్రం శ్రీ కొలను భారతీదేవ్యై నమః కూడా పలకల మీద అర్చన చేస్తూ ఉండండి. భారతీదేవ్యై నమః ధ్యాయామి.
మొట్టమొదటిగా వసంత పంచమి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే జయసూర్య గారు వీరందరి కోరిక మేరకు, అభ్యర్థన మేరకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో కొలను భారతి అమ్మవారి ఆలయాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. తక్కువ సమయం ఉన్నా కూడా ఎక్కువ ఏర్పాట్లు ఇక్కడ మీరు చూస్తున్నారు. చాలా చక్కగా మా దేవాలయం అధికారులు ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వస్తువులు వచ్చే భక్తుల అక్షరాభ్యాసం కానీ, అన్నప్రసాదం కానీ, ప్రసాదం విషయంలో కానీ అన్నిటిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా గతంలో 5 రూపాయల టికెట్ ఉండేది, ఇక్కడ ఈసారి ఉచితంగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో శ్రీశైల దేవస్థానం ఈ కొలను భారతి అమ్మవారి టెంపుల్కు 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శివరాత్రి అయిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. ఎందుకంటే మన శ్రీశైలం దత్తత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి పండుగ ఇది. ఈ పండుగకు చేసినటువంటి ఏర్పాట్లందరూ కూడా వచ్చినటువంటి భక్తాదులకు కానివ్వండి, ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి వాళ్ళకు కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు శ్రీశైలం దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది ట్రస్ట్ ద్వారా. ఈ గుడికి గల విశిష్టత దాదాపు మనము రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో అసలు సరస్వతి అమ్మవారి టెంపులే లేదనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి టెంపుల్ ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ టెంపుల్ను శ్రీశైలానికి దత్తత ఇవ్వడం జరిగింది. అయితే దత్తత ఇచ్చిన తర్వాత దీన్ని ట్రస్ట్ బోర్డులో ఆమోదించినటువంటి చైర్మన్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత, శ్రీచక్రంతో ఉన్నటువంటి అమ్మవారు చాలా పవిత్రత కలిగినటువంటి అమ్మవారు. చాలామంది అక్షరాభ్యాసాలకు హైదరాబాద్లో కానివ్వండి, బాసరకు వెళ్ళి